ఓం శాంతి 16/1/1985 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. భాగ్యవంతమైన ఈ పురుషోత్తమ సంగమయుగంలో భగవంతుడి ద్వారా వారసత్వము మరియు వరదానాల ప్రాప్తి. ఈరోజు సృష్టి వృక్షానికి బీజ రూపుడైన తండ్రి, వృక్షానికి పునాది అయిన బ్రాహ్మణ పిల్లలను చూస్తున్నారు. ఈ పునాది ద్వారా మొత్తం వృక్షమంతటి విస్తారము జరుగుతుంది. విస్తారాన్ని చేసే సారస్వరూపులైన విశేషాత్మలను అనగా వృక్షానికి ఆధారమూర్తులైన ఆత్మలను చూస్తూ ఉన్నారు. బీజరూపుడైన తండ్రి ద్వారా నేరుగా ప్రాప్తించిన సర్వశక్తులను ధారణ చేసే విశేష ఆత్మలను చూస్తున్నారు. మొత్తం విశ్వంలోని సర్వాత్మలలో కేవలం కొద్దిమంది ఆత్మలకే ఈ విశేష పాత్ర లభించింది. బాబా వచ్చారు. డైరెక్ట్గా బాబా ద్వారా విన్నాము, పొందాము ఈ అదృష్టం. ఎవరికైతే బీజంతో సంబంధం ఉండడం ద్వారా శ్రేష్ఠ ప్రాప్తుల పాత్ర లభించిందో అటువంటి ఆత్మలు కొద్దిమందే ఉన్నారు. ఈరోజు బాప్దాదా అటువంటి శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లల భాగ్యాన్ని చూస్తున్నారు. కేవలం భగవంతుడు మరియు భాగ్యం అనే 2 పదాలు గుర్తు ఉండాలి. తమ కర్మల లెక్క అనుసారంగా భాగ్యం అందరికీ లభిస్తుంది. ఏం చేసుకుంటే అది. ద్వాపర యుగం నుండి ఇప్పటి వరకు మీ ఆత్మలందరూ కర్మ మరియు భాగ్యము అనే లెక్క ఖాతాలోకి రావాల్సి ఉంటుంది. కానీ వర్తమాన భాగ్యవంతమైన ఈ యుగంలో భగవంతుడు డైరెక్ట్గా వచ్చి భాగ్యమునిస్తారు. శ్రేష్టమైన భాగ్య రేఖను గీసుకునే విధి అయిన శ్రేష్ఠ కర్మల రూపీ కలమును పిల్లలైన మీకు ఇచ్చేస్తారు. దాని ద్వారా ఎంత శ్రేష్టమైన స్పష్టమైన జన్మ జన్మాంతరాల భాగ్య రేఖను గీసుకోవాలి అనుకుంటే అంత గీసుకోగలరు. ఇక ఏ ఇతర సమయానికి వరదానం లేదు. ఈ సమయానికి వరదానం ఉంది. ఏది కావాలి అంటే, ఎంత కావాలి అంటే అంత పొందగలరు. ఎందుకు? భగవంతుడు భాగ్య భండారాన్ని విశాల హృదయంతో పిల్లలు శ్రమ పడకుండా ఇస్తున్నారు. భండారం తెరిచి ఉంది. తాళము లేదు, తాళం చెవి లేదు. అంతేకాక ఎంత నిండుగా తరగనంతగా ఉంది అంటే ఎవరు ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు. బేహద్దు భండారం, అనంతమైన భండారం భర్పూర్గా నిండుగా ఉంది. బాప్దాదా పిల్లలందరికీ ఎంత తీసుకోవాలి అనుకుంటే అంత తీసుకోండి అన్న స్మృతిని, జ్ఞాపకాన్ని ప్రతిరోజు కలిగిస్తూ ఉన్నారు. యథాశక్తిగా కాదు, తీసుకోండి. విశాల హృదయంతో తీసుకోండి. కానీ తెరచి ఉన్న భండారం నుండి, నిండుగా ఉన్న భండారం నుండి తీసుకోండి. ఒకవేళ ఎవరైనా వారి శక్తి అనుసారంగా యథాశక్తిగా తీసుకుంటే తండ్రి ఏమంటారు? ఏ విధంగా కల్లా కపట మెరుగని అమాయకపు పిల్లలు కొద్దిలోనే సంతుష్టులైపోతారో సాక్షిగా ఉండి చూస్తూ తండ్రి కూడా హర్షితమవుతూ ఉంటారు. ఎందుకు? కొద్దిలోనే సంతుష్ట పడిపోయే 63 జన్మల భక్తి సంస్కారం ఉన్న కారణంగా ఇప్పుడు కూడా సంపన్న ప్రాప్తికి బదులు అల్పమునే అధికంగా భావించి అందులోనే సంతోషపడతారు. ఈ సమయం అవినాశి తండ్రి ద్వారా సర్వ ప్రాప్తులను పొందే సమయం అనేది మర్చిపోతారు. అయినా బాప్దాదా పిల్లలకు సమర్థులుగా అవ్వండి అనే స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా టూ లేట్ అవ్వలేదు, లేటుగా వచ్చారు. కానీ టూ లేట్ సమయం ఇంకా అవ్వలేదు. ఈ విషయం బాబా 1985లో చెప్పారు. ఇప్పుడు లేట్ అయిపోయిందా? టూ లేట్ అయిపోయిందా? అది మనకు తెలుసు. అందువలన ఇప్పుడు కూడా 2 రూపాలతో అనగా తండ్రి రూపంలో వారసత్వం, సద్గురువు రూపం ద్వారా వరదానాలు లభించే సమయం. కావున వరదానము మరియు వారసత్వ రూపాలలో సహజ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోండి. భాగ్య విధాత భాగ్యమును పంచారు. కానీ నేను ఇంతే తీసుకున్నాను అని ఆలోచించాల్సిన అవసరం ముందుకొస్తుంది. అది రాకూడదు. సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలు యథాశక్తిగా అవ్వజాలరు. ఎందుకు కావాలి అంటే దానిని
తండ్రి ఖజానాల నుండి అధికార రూపంలో తీసుకోగల వరదానం ఇప్పుడు ఉంది. బలహీనంగా ఉన్న పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం లభిస్తుంది. వర్తమానము మరియు భవిష్యత్తును తండ్రి సహాయంతో శ్రేష్టంగా తయారు చేసుకోగలరు. తండ్రి సహయోగము మరియు తెరచి ఉన్న భాగ్య భండారం లభించే సమయం ఇక కొద్దిగానే ఉంది. ఇప్పుడు స్నేహము కారణంగా తండ్రి రూపంలో ప్రతి సమయము ప్రతి పరిస్థితిలో స్నేహితుడిగా ఉన్నారు. కానీ ఈ కొద్ది సమయం తర్వాత స్నేహితునికి బదులు సాక్షి అయి చూసే పాత్ర నడుస్తుంది. సర్వశక్తి సంపన్నంగా అవ్వాలి అంటే అవ్వండి, యథాశక్తిగా అవ్వాలి అనుకుంటే అవ్వండి. రెండింటినీ తండ్రి సాక్షిగా అయి చూస్తారు. కావున ఈ శ్రేష్ఠ సమయంలో బాప్ దాదా ద్వారా వారసత్వము, వరదానము, సహయోగము వీటి జతలో ఈ భాగ్య ప్రాప్తి ఏదైతే కలుగుతూ ఉందో దానిని ప్రాప్తి చేసుకోండి. ప్రాప్తులను పొందటంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా అవ్వకండి. ఇప్పుడు ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉన్నాయిలే, వినాశనం కాలేదులే. సృష్టి పరివర్తన సమయాన్ని, ప్రాప్తుల సమయాన్ని రెండింటినీ కలిపేయకండి. ఈ నిర్లక్ష్య సంకల్పాలతో ఆలోచిస్తూ ఉండిపోకండి. బ్రాహ్మణ జీవితంలో సర్వ ప్రాప్తులు చాలా కాలపు ప్రాప్తులను కలిగించే ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు లేదు అన్న మాటను సదా గుర్తుంచుకోండి. అందుచేత కేవలం భగవంతుడు మరియు భాగ్యము అన్న ఈ రెండు పదాలనైనా గుర్తుంచుకోండి అని అన్నారు. అప్పుడు సదా పదమాపదం భాగ్యశాలురుగా ఉంటారు. పాత అలవాట్లతో ఎందుకు బలహీనంగా అవుతారు అని బాప్దాదా కూడా పరస్పరం ఆత్మిక సంభాషణ చేస్తారు. తండ్రి దృఢంగా చేస్తారైనా పిల్లలు నిస్సహాయులు అవుతారు. ధైర్యం అనే కాళ్ళను కూడా ఇస్తారు, రెక్కలు కూడా ఇస్తారు, తోడుగా ఎగిరింప చేస్తారు కూడా. అయినా పైకి క్రిందికి, క్రిందికి పైకి ఎందుకు అయిపోతారు? ఆనందాల యుగంలో కూడా తికమక ఎందుకు చెందుతారు? దీనిని పాత అలవాట్లకు వశం అవ్వడము అంటారు. దృఢంగా ఉన్నారా లేక నిస్సహాయకులుగా ఉన్నారా? మజ్బూర్గా తండ్రికి డబల్ లైట్ ఉండడం ఇష్టం. అంటే తండ్రి డబల్ లైట్గా చేస్తారు. మీ అన్ని బరువులను స్వయమే ఎత్తుకోవటానికి సహాయం చేస్తారైనా భారం ఎత్తుకునే అలవాటుతో బరువునెత్తుకుంటూనే ఉన్నారు. తర్వాత ఏ పాట పాడతారో తెలుసా? ఏమిటి, ఎందుకు, ఎలా, ఇలాగెందుకైంది అనే ప్రశ్నల పాటలను పాడతారు. ఇంకా చేద్దాము, చేస్తాము అనే ఇంకో పాట కూడా పాడతారు. ఇవైతే భక్తి మార్గంలోని పాటలు. అధికారంతో పాడే పాట పొందేశాను, తయారైపోయాను అయితే ఏ పాట పాడతారు? మొత్తం రోజు అంతటిలో ఈరోజు ఏ పాట పాడాను అని చెక్ చేసుకోండి. ఇలా అనుకున్నానా అని పాట అంటే. బాప్దాదాకు పిల్లలతో స్నేహం ఉంది. కావున స్నేహమున్న కారణంగా ప్రతి బిడ్డ సదా సంపన్నంగా ఉండాలి అని, సమర్థంగా ఉండాలి అని, సదా పదమాపదం భాగ్యశాలురుగా ఉండాలి అని అనుకుంటారు. అర్థమైందా? మంచిది. సదా సమయం అనుసారంగా వారసత్వము మరియు వరదానానికి అధికారులు సదా తెరవబడిన భాగ్య భండారం నుండి సంపూర్ణ భాగ్యాన్ని తయారు చేసుకునేవారు. యథాశక్తిని సర్వశక్తి సంపన్నంగా పరివర్తన చేసుకునేవారు. శ్రేష్ఠ కర్మలు అనే కలము ద్వారా సంపన్న భాగ్య రేఖను గీసుకునేవారు. సమయ మహత్వాన్ని తెలుసుకున్న సర్వప్రాప్తి స్వరూప శ్రేష్ఠాత్మలకు సంపన్నంగా చేసే బాప్దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే. పార్టీలతో అవ్యక్త బాప్దాదా కలయిక. సదా తమ అలౌకిక జన్మ, అలౌకిక జీవితము, అలౌకిక తండ్రి, అలౌకిక వారసత్వం గుర్తున్నాయా? ఎలాగైతే తండ్రి అలౌకికమైన వారో అలా వారసత్వం కూడా అలౌకికమైనదే. స్థూలంగా శరీరానికి కనబడేటటువంటిది కాదు. లౌకిక తండ్రి హద్దు వారసత్వం ఇస్తారు. అలౌకిక తండ్రి అనంతమైన వారసత్వం ఇస్తారు. కావున సదా అలౌకిక తండ్రి మరియు వారసత్వం స్మృతిలో ఉండాలి. ఎప్పుడైనా లౌకిక జీవితం యొక్క స్మృతిలేకైతే వెళ్ళిపోవటం లేదు కదా. మరజీవులుగా లౌకికం నుండి
శూద్ర జీవితం నుండి మరణించి ఇక్కడ జీవిస్తున్నారు కదా. ఎలాగైతే శరీరాన్ని వదిలి మరణించిన వారు ఎప్పుడు వెనుక జన్మను గుర్తు చేసుకోరు, గుర్తు ఉండదు. అలా లౌకికమైనటువంటి జీవితంలో ఉన్నవారు, జీవించి ఉన్నవారు లౌకిక జన్మను గుర్తు చేసుకోజాలరు. ఇప్పుడైతే యుగము మారిపోయింది. ప్రపంచం వారు కలియుగానికి చెందినవారు, మీరు సంగం యుగానికి చెందినవారు. అంతా మారిపోయింది. ఎప్పుడైనా కలియుగంలోకి అయితే వెళ్ళిపోవడం లేదు కదా. ఇది కూడా బార్డర్. హద్దును దాటారు అంటే శత్రువుకు స్వాధీనమైపోతారు. కనుక బార్డర్ దాటడం లేదు కదా. సదా సంగం యుగ అలౌకిక జీవితం కల శ్రేష్ఠ ఆత్మలము అనే స్మృతిలోనే ఉండండి. ఇప్పుడు ఏం చేస్తారు? చాలా గొప్ప బిజినెస్ మ్యాన్గా అవ్వండి. ఒక్క అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే బిజినెస్ మ్యాన్గా అవ్వండి. బిజినెస్ మ్యాన్ అంటే వారికి తృప్తే లేదు. సంపాదించాలి సంపాదించాలి, ఎప్పుడు అదే చింత, శరీరం వదిలే వరకు అదే చింత. మరి మీరు అలా ఉండాలి అంటున్నారు బాబా. సదా బేహద్దు తండ్రికి చెందిన వారం కావున అనంతమైన సేవలో అనంతమైన ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకు వెళ్తూ ఉండండి. సెకండ్ గ్రూప్తో డబల్ లైట్ స్థితిని సదా అనుభవం చేస్తున్నారా? డబల్ లైట్ స్థితికి గుర్తు సదా ఎగిరే కళ. ఎగిరే కళ వారెప్పుడు మాయ ఆకర్షణలోకి రాలేరు. ఎగిరే కళవారు సదా విజయులుగా ఉంటారు. ఎగిరే కళవారు సదా నిశ్చయ బుద్ధి కలిగి నిశ్చింతులుగా ఉంటారు. ఎగిరే కళ అంటే ఏంటి? ఎగిరే కళ అనగా ఉన్నతమైన స్థితి. ఎగురుతున్నప్పుడు ఎత్తులోకి వెళ్తారు కదా. ఉన్నతమైన స్థితులై ఉండే ఉన్నతమైన ఆత్మలుగా భావించి ముందుకు వెళ్ళండి. ఎగిరే కళవారు అనగా బుద్ధి రూపీ పాదము ధరణిపై ఉండని వారు. ధరణి అనగా దేహభావానికి అతీతంగా ఉండేవారు. ఎవరైతే దేహభావం అనే ధరణికి పైన ఉంటారో వారు సదా ఫరిస్తారు. వారికి ధరణితో అంటే ఈ భూమితో ఏ సంబంధం ఉండదు. ఎందుకంటే ఆత్మ ఇల్లు పరంధామం. ఇప్పుడు అలౌకిక తండ్రి జతలో ఫరిస్తాగా గడిపేవాళ్ళం. శరీరానికి కదా ఈ ప్రపంచం. రెండింటికి గల వ్యత్యాసాన్ని తెలుసుకుంటే దేహ అభిమానంలోకి రాలేరు. ఏదైతే మంచిగా అనిపిస్తుందో అదే చేయడం జరుగుతుంది కదా. కావున నేను ఫరిస్తాను అన్న స్మృతిలోనే సదా ఉండండి. ఫరిస్తా స్మృతి ద్వారా సదా ఎగురుతూ ఉంటారు. ఎగిరే కళలోకి వెళ్ళిపోయినట్లయితే క్రింద ఉన్న ధరని ఆకర్షించజాలదు. ఎలాగైతే అంతరిక్షంలోకి వెళ్తే భూమి ఆకర్షించదో అలా ఫరిస్తాగా అయినట్లయితే దేహరూపీ ధరని ఆకర్షించదు. థర్డ్ గ్రూప్తో సహయోగి, కర్మయోగి, స్వతహ యోగి, నిరంతర యోగి. ఇటువంటి స్థితిని సదా అనుభవం చేస్తున్నారా? యోగంలోనే ఈ స్థితుల్లో ఉండాలి. కర్మ చేస్తూ యోగం స్వతహాగా ఉండాలి. సంబంధీకులను ఎంత స్వతహాగా గుర్తుంచుకుంటారు, నిరంతరము గుర్తుంచుకుంటారు. సహయోగిగా కూడా అవుతారు వారికి. అలా ఉండాలి. మనకి మనం మేలు చేసుకోవాలి. ఇటువంటి స్థితిని సదా అనుభవం చేస్తున్నారా? ఎక్కడైతే సహజత్వం ఉంటుందో అక్కడ నిరంతరం ఉంటుంది. సహజంగా లేకపోతే నిరంతరం ఉండదు. కష్టం అనేది ఉంటే రోజంతా చేయలేరు. కావున నిరంతర యోగులుగా ఉన్నారా లేక తేడా వస్తుందా? యోగి అనగా సదా స్మృతిలో నిమగ్నమై ఉండేవారు. ఎప్పుడైతే సర్వ సంబంధాలు తండ్రితోనే ఉంచారో, ఎక్కడ సర్వ సంబంధాలు ఉన్నాయో అక్కడ స్మృతి స్వతహాగా ఉంటుంది. అన్ని సంబంధాలు బాబాతోనే ఉన్నాయి. సర్వ సంబంధాలు ఉన్నట్టయితే ఒక్కరి స్మృతే ఉంటుంది. ఉన్నదే ఒక్కరు అయినప్పుడు సదా స్మృతి ఉంటుంది కదా. కావున సదా సర్వ సంబంధాలతో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. సర్వ సంబంధాలు ఒక్క తండ్రితోనే. నిరంతర యోగిగా అయ్యేందుకు సహజ పద్ధతి ఇదే. ఎప్పుడైతే ఇతర సంబంధాలే లేనప్పుడు స్మృతి ఎక్కడకు వెళ్తుంది? సర్వ సంబంధాలతో సహజయోగి ఆత్మలము అని సదా గుర్తుంచుకోండి. సదా తండ్రి సమానంగా ప్రతి అడుగులో స్నేహము మరియు శక్తి రెండింటి బ్యాలెన్స్ ఉంచుకోవడం వలన సఫలత స్వతహాగానే ముందుకొస్తుంది. సఫలత మీ జన్మసిద్ధ అధికారం. బిజీగా ఉండేందుకు పనినైతే చేయాల్సిందే, కానీ
ఒకటేమో శ్రమతో కూడిన పని, రెండవది ఆట సమానమైన పని. ఎప్పుడైతే తండ్రి ద్వారా శక్తుల వరదానం లభించిందో, ఎక్కడైతే శక్తులు ఉంటాయో అక్కడంతా సహజం అవుతుంది. కేవలం పరివారం మరియు తండ్రి ఇరువురి బ్యాలెన్స్ ఉంటే స్వతహాగానే ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. ఎక్కడైతే ఆశీర్వాదాలు ఉంటాయో అక్కడ ఎగిరే కళ ఉంటుంది. కోరుకోకపోయినా సహజమైన సఫలత ఉంటుంది. ఫోర్త్ గ్రూప్తో సదా తండ్రి మరియు వారసత్వం రెండింటి స్మృతి ఉంటుందా? తండ్రి ఎవరు, వారి నుండి ఏ వారసత్వం లభించింది అనే ఈ స్మృతి స్వతహాగా సమర్థంగా చేస్తుంది. ఇటువంటి అవినాశి వారసత్వం ఒక్క జన్మలో అనేక జన్మలకు ప్రాలబ్ధాన్ని, ప్రాప్తులను తయారు చేస్తుంది. ఇటువంటి వారసత్వం ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా లభించిందా? ఇప్పుడు మీకు లభించింది. మొత్తము కల్పంలో లభించదు కనుక సదా తండ్రి మరియు వారసత్వం ఈ స్మృతితో సదా ముందుకు సాగుతూ ఉండండి. వారసత్వాన్ని స్మృతి చేయడం వలన సదా సంతోషం ఉంటుంది. స్వర్గాన్ని గుర్తుంచుకుంటే మనం పొందే ప్రాప్తులు, ఎవరైనా మంచి జాబ్ చేస్తాము అనుకొని చదువుతూ ఉంటారు అంటే చదివే సమయంలోని ఎంత ఖుషి నశాలో ఉంటారు, అంత బాగా చదువుతారు. నేను తప్పనిసరిగా పదవి పొంది తీరాలి అని. అంతేకాక తండ్రిని స్మృతి చేయడం వలన సదా శక్తిశాలిగా ఉంటారు. శక్తిశాలి ఆత్మలు సదా మాయాజీత్గా ఉంటారు. మరియు సంతోషం ఉంటే జీవితం ఉన్నట్టు, జీవించినట్లు. ఒకవేళ ఏ కారణమైనా సరే సంతోషం లేకుంటే జీవితమే లేనట్టు. జీవిస్తూ కూడా జీవం లేనట్లే, జీవోత్సవంలాగా ఉన్నట్టు అంటారు. జీవించి కూడా మరణించిన వారితో సమానం. వారసత్వం ఎంతగా గుర్తు ఉంటుందో అంతగా సంతోషం ఉంటుంది కనుక సదా సంతోషం ఉంటుందా? అటువంటి వారసత్వం కోట్లల్లో కొద్ది మందికే లభిస్తోంది. అది మాకు లభించింది. ఈ స్మృతిని ఎప్పుడూ మర్చిపోకండి. ఎంత స్మృతి ఉంటే అంత ప్రాప్తి కలుగుతుంది. సదా స్మృతి మరియు సదా ప్రాప్తుల సంతోషం ఉండాలి. కుమారులతో కుమార్ జీవితము శక్తిశాలి జీవితం కావున బ్రహ్మ కుమారులు అనగా ఆత్మిక శక్తిశాలురు. శారీరక శక్తివంతులు కాదు, ఆత్మిక శక్తివంతులు. కుమారులు జీవితంలో ఏది చెయ్యాలనుకుంటే అది చేయగలరు. కావున కుమారులైన మీరంతా తమ కుమార జీవితంలో వర్తమానాన్ని మరియు భవిష్యత్తును తయారు చేసుకున్నారు. ఏం తయారు చేసుకున్నారు? ఆత్మికంగా తయారు చేసుకున్నారు. ఈశ్వరీయ జీవితం గల బ్రహ్మ కుమారులుగా అయ్యారు. కనుక మీరు ఎంత శ్రేష్ఠ జీవితం కలవారిగా అయ్యారు. సదాకాలానికి దుఃఖాల నుండి, మోసాల నుండి, భ్రమించడం నుండి దూరం అయిపోయారు. లేకుంటే శారీరక శక్తి ఉన్న కుమారులు భ్రమిస్తూ ఉంటారు. పోట్లాడడం, జగడాలాడడం, దుఃఖం ఇవ్వడం, మోసం చేయడం ఇవే చేస్తారు కదా. కావున ఎన్ని విషయాల నుండి రక్షింపబడ్డారు, ఎలాగైతే స్వయం రక్షింపబడ్డారో అలా ఇతరులను కూడా రక్షించాలి అని ఉత్సాహ ఉల్లాసాలు వస్తాయి. సదా తోటి వారిని రక్షించేవారు. ఏ శక్తులైతే మీకు లభించాయో వాటిని ఇతరులకు కూడా ఇవ్వండి. తరగని శక్తులు లభించాయి కదా. కావున అందరినీ శక్తిశాలిగా తయారు చేయండి. నిమిత్తంగా భావించి మిమ్మల్ని సేవ చేయండి. నేను సేవాధారిని అని కాదు, బాబా చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా చేస్తున్నాను. నాది అనేవారు కాదు. ఎవరిలో నాది అనేది ఉండదో, బాబాది బాబాది అనేది హృదయపూర్వకంగా ఉంటుందో, ఇతరుల దాన్ని ఎలాగ భావిస్తామో మనది అనుకోం. అలా భావించాలి. వారు సత్యమైన సేవాదారులు. యుగల్స్తో, జంటలతో సదా స్వరాజ్య అధికారి ఆత్మలు కదా. అక్కలు అన్నలతో మాట్లాడుతూ ఉన్నారు. స్వరాజ్యం అనగా సదా అధికారులు. అధికారులు ఎప్పుడు ఆధీనం కాలేరు. ఆధీనులైతే అధికారులు కాదు. ఎలాగైతే రాత్రి ఉన్నప్పుడు పగలు ఉండదో, పగలు ఉన్నప్పుడు రాత్రి ఉండదో, అదేవిధంగా అధికారి ఆత్మలు ఏ కర్మేంద్రియాలకు, వ్యక్తులకు, వైభవాలకు ఆధీనులుగా కాలేరు. మీరు ఆత్మ. ఇటువంటి అధికారులుగా ఉన్నారా? మాస్టర్ సర్వశక్తివంతులుగా అయినట్లయితే ఏ విధంగా అయ్యారు? అధికారులుగా అయ్యారు. కావున సదా స్వరాజ్య అధికారి ఆత్మలుగా ఉన్నారు. ఈ సమర్థ స్మృతి ద్వారా సదా సహజంగా విజయులుగా అవుతూ ఉంటారు.
స్వప్నంలో కూడా ఓటమి సంకల్ప మాత్రంగా కూడా ఉండరాదు. వీరినే సదా విజయులు అని అంటారు. మాయ పారిపోయిందా లేక తరిమేస్తున్నారా? తిరిగి రాని విధంగా తరిమేశారా? ఎవరినైనా తిరిగి తీసుకురాకూడదు అని అనుకున్నప్పుడు వారిని చాలా చాలా దూరంగా వదిలేసి వస్తారు. కావున అంత దూరం వరకు తరిమేశారా మాయను? తరిమేశారు కదా! మంచిది. ఓం శాంతి.